సందీప్ రెడ్డి వంగ ఈ పేరు తెలియని వాళ్ళంటూ ఎవరూ లేరు. తీసిన 2 సినిమాలతోనే దేశమంతా హాట్ టాపిక్ అయ్యాడు. సినిమాలతో మాత్రమే కాకుండా కొన్ని ఇంటర్వ్యూలలో కొంతమందికి స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తూ మరికొంత ఫేమస్ అయ్యాడు. తనను ఎవరైనా ఒక్క మాట అన్నారంటే దానికి బదులు రియాక్షన్ ఇవ్వనిదే ఈ డైరెక్టర్ నిద్రపోరు. తనను వేలెత్తి చూపించింది ఎంత పెద్దవారైనా గొప్పవారైనా వారిపై స్ట్రాంగ్ గా రియాక్ట్ అవ్వడమే ఇతడి హాబీ. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సందీప్ వంగ ఓ ఐఏఎస్ ఆఫీసర్ పై సీరియస్ గా రియాక్ట్ అయ్యాడు. ఐఏఎస్ చదవడం కంటే సినిమా చాలా బెటర్ అంటూ వంగ మాట్లాడడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఫిలిం మేకింగ్ కంటే ఐఏఎస్ ఆఫీసర్ కావడం ఈజీ అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా ఓ పాడ్కాస్ట్ లో పాల్గొన్న సందీప్ గతంలో యానిమల్ ని ఉద్దేశించి ఓ ఐఏఎస్ అధికారి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకున్నారు. ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఓ ఇంటర్వ్యూలో యానిమల్ పై చేసిన వ్యాఖ్యలు నాకింకా గుర్తున్నాయి. యానిమల్ లాంటి సినిమాలు అసలు తీయకూడదని ఆయన అభిప్రాయం. ఈ సినిమా సమాజాన్ని 10 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిందని అన్నారు. ఆ వ్యాఖ్యలు నన్ను చాలా బాధించాయి. ఆయన అనవసరంగా నా సినిమా గురించి విమర్శలు చేశారు. ఆ సమయంలో చాలా కోపం వచ్చింది. అయితే అప్పుడు నేను ఒక్కటే అర్థం చేసుకున్నాను, ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే ఢిల్లీకి వెళ్లి ఏదైనా సంస్థలో చేరి కష్టపడి చదివితే సరిపోతుంది. కానీ అదే ఫిలిం మేకర్ లేదా రచయిత కావాలంటే ఎలాంటి టీచర్లు కోర్సులు ఉండవు. అది స్వయంగా నేర్చుకోవాలి అంటూ యానిమల్ విమర్శలపై తన అభిప్రాయాన్ని చెప్పారు. అయితే గతంలో ఓ మాజీ ఐఏఎస్ అధికారి వికాస్ దివ్యకీర్తిని సమాజానికి సందేశాత్మకమైన సినిమాలు అవసరమని, యానిమల్ లాంటి సినిమాలు అనవసరమైనవని అన్నట్లుగా విమర్శలు చేశారు. 12th ఫెయిల్ వంటి సినిమాలు ఎంతో మందికి ఆదర్శనంగా నిలిచాయని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు వంగ ఈ విమర్శలను ఉద్దేశించే ఘాటుగా రియాక్ట్ అవ్వడం వైరల్ అవుతోంది.